నమస్కారం, సమాజాతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిస్తాం. నాందేడ్ కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించక నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో ప్రకంపనలు స్పష్టంగా అనిపించాయి. ఆదిలాబాద్ జిల్లాలో పలు ఆలయాల్లో వరుసగా చోరీలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వెండి, బంగారం ఆభరణాలు, బైకు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాల్లో దేవాలయాలు ప్రవేశించి దేవతామూర్తులకు సంబంధించిన కళ్ళు, సిల్వర్ కళ్ళు, నామాలు, తర్వాత కిరీటాలు, ఇత్తడి గంటలు, ఇత్తడి పాత్రలు, తర్వాత నెట్ గ్యాస్, కొన్ని బంగారు ఆభరణాలు వీటిని గమనించడం జరిగింది. దీనికి సంబంధించి కుటుంబ పొజిషన్లో 2 కేసులు, వంటంలో 3. వర్షాకాలం సీజన్ వ్యాధుల నివారణకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుసూయ సతీష్ 18 కొత్త స్ప్రే పంపులను కొనుగోలు చేసి 49 వార్డులలో దోమల మందు పిచికారీ ప్రారంభించారు. సీజనల్ వ్యాధుల నుండి ఆదిలాబాద్ పట్టణ ప్రజల్ని దూరంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా పాతయి 10 అలాగే కొత్త ఈరోజు 18 ఏవైతే స్ప్రే పంప్స్ రావడం జరిగింది. ఫ్రైడేలో భాగంగా ఎవ్రీ వీక్లో ఫ్రైడే ఒక రోజును తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు అన్ని వార్డులలో స్ప్రే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో దోమలు ఎక్కువ, అంటే నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజల ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించడం కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక చొరవ ఫలితమని ఎమ్మెల్యే పాలయ్య శంకర్ తెలిపారు. కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డగా సింగరేణి పురోగతిని సాధించాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2ను కేటాయింపు చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంత జీర్ణించుకోలేనట్టు మాటలు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మొన్ననేమో బట్టి విక్రమార్క గారు ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారు, సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ కేటాయింపజేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పిండు. ప్రేమ వివాహం చేసుకున్న యువతిని తిరిగి తీసుకొస్తానని నమ్మించి 30,000 మోసం చేసిన ఎస్కే మునీర్ను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జనత్ మండలం నీరాల గ్రామంలో బస్సుల కొరతతో సుమారు 50 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా ఫిర్యాదు చేసిన ఆర్టీసీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా క్రీడా పాఠశాలలో నూతన హై జంప్ మ్యాట్, మల్టీ డిజిటల్ ప్యానల్ యూనిట్లను కలెక్టర్ రాజాషా ప్రారంభించారు. స్పోర్ట్స్ స్కూల్ సందర్భంగా ఇక్కడ స్టేడియంలో హై జంప్ మ్యాట్ ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం యాక్చువల్గా స్టార్టింగ్లో మన దగ్గర అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి స్టేట్ లెవెల్ అథ్లెటిక్ మీట్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించారు అందరూ సహకారంతో. లోకారి గిరిజన బాలికల మినీ గురుకులాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు సూచించారు. పెద్ద మనిషి ఇక్కడ మేబీ చదవలేదు, వాళ్ళు ఇప్పుడు పరిస్థితి మారాలి అంటే ఒక్కటే ఒక దారి, వాళ్ళ కుటుంబం పరిస్థితి మారాలి, వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ రావాలి, మంచి డబ్బు రావాలి అంటే ఒకటే ఒక మార్గం, అది ఎడ్యుకేషన్. చాలాసార్లు నేను చూశాను చాలా. దాని తర్వాత కూడా పిల్లల ఎడ్యుకేషన్లో అంటే మేబీ దివాళీలో, దసరాలో సెలవులో రిటర్న్ వస్తే 3 నెలల వాళ్ళు రిటర్న్ పంపట్లేరు పేరెంట్స్ కూడా. సో అందువల్ల పేరెంట్స్ బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీ పిల్లలకి తప్పకుండా మీరు చదివించాలి. తాడిచెర్ల 2 కోల్ మైనర్కు సింగరేణి కేటాయించిన సందర్భంగా ఎంపీ గోడెం నాగేష్ ఖైరుగూడ ఓసీపీ వద్ద ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సింగరేణి సంస్థకి ఈ మధ్యనే తాడిచెర్ల మైన్ని లైసెన్స్ ఇవ్వడం వల్ల సింగరేణిలో కొంత
ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా కోళ్ళు ఎక్స్కర్షన్ చేసుకోవడానికి అటు సింగరేణిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడం. నిర్మల్లో జాతీయ విద్యార్థి దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యార్థి ఐక్యత, విద్యా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. 8వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలో ఈరోజు స్టూడెంట్స్ పవర్, నేషన్స్ పవర్ అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి నిర్మల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సర్పంచ్లకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేషా దిశానిర్దేశం చేశారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కొత్తగా ఇప్పుడు బీబీసీ రామ్ స్కీమ్ లో కూడా మెటీరియల్ వర్క్స్ సందర్భంగా చాలా అవకాశాలు ఉన్నాయి. నిన్న నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న మండల విద్యా అధికారులకి అన్నీ చెప్పాను. మీరు ఇప్పుడు కొత్త క్లాస్ రూమ్ కూడా కట్టాలి అంటే కట్టచ్చు, మీరు పాత క్లాస్ రూమ్ కి రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చేయాలి కూడా చేయొచ్చు. ఎడ్యుకేషన్ ఆదిలాబాద్ పట్టణంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం మోటార్లను ఆన్ చేసి వైరా రిజర్వాయర్కు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. గోదావరి జలాలు నాగార్జున సాగర్కు ఆయకట్టుకు చేరుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నూతనంగా అభివృద్ధి చేసిన జన్కంపేట్ గూడ్స్ షెడ్ను ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. రవాణా, వాణిజ్య రంగాల అభివృద్ధికి ఇది దోహదపడనుంది. భూమి విషయంలో సర్పంచ్ భర్త వేధిస్తున్నాడంటూ వెలుతూరికి చెందిన నిహారిగా జగిత్యాల కలెక్టర్లో పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మునుగూరి గిరిజన బాలుర గురుకులలో అల్పాహారం తిన్న 26 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అవస్థతకు గురయ్యారు. చికిత్స కోసం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి కేటీఆర్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. ఎస్ఆర్పై ప్రజలకు అభ్యంతరాలు పరిష్కారాలపై కేటీఆర్ సూచనలు చేశారు. 7 ఏళ్లుగా ప్రేమించుకున్న యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారంటూ ప్రియుడు ఫోటోలతో పోస్టర్లు అంటించాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ₹1400 కోట్లు అవినీతి సొమ్మును తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ 2 చిన్నారులపై తీవ్రంగా దాడి చేసిన ఘటన వెలుగులు చూసింది. ఒంటిపై గాయాలతో ఉన్న బాలలను పోలీసులు రక్షించి విచారణ చేపట్టారు. మెదక్ జిల్లాలో కులాంతర వివాహానికి వ్యతిరేకించిన యువతి కుటుంబ సభ్యులను ప్రణయ్ బంధువులపై దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఘటన సీసీటీవీలో రికార్డైంది.
మన ఊరు మన బడి పథకం కింద ఆగిపోయిన బిల్లులను బీఆర్ఎస్ కార్యకర్తలు మితితో సహా ఇప్పిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేపు మనం కూడా ఊకుతామా? రేపు కాంగ్రెస్ పోయి మనం వస్తాం. కాంగ్రెస్ బిల్లు ఒక్కటి కూడా ఇచ్చేది లేదు నా కొడుకులేదు. వాడు ఎవడెవడైతే కాంగ్రెస్ వాడు ఇప్పుడు గుత్తలు పట్టుకొని ఊళ్ళో పైన పనిచేస్తారు కదా, ఆ కొడుకులకు సుక్కలు చూపించుడు. ఇక ఇప్పుడు మా నరసింహులన్న ఎంత బాధపడ్డాడో వానికి అంతకంటే ఎక్కువ తిప్పలు కావాలి. మా నరసింహులన్నకు మాత్రం మిత్తితో ఇప్పిత బిల్లు, ఒక నరసింహులన్నకు కాదు. కొత్తపేటలో చైతన్యపూర్ పోలీస్ స్టేషన్కు కేటాయించిన 6 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమ నిర్మాణాలకు హైడ్రా తొలగించి ఫినిక్సింగ్ ఏర్పాటు చేసి భూమిని పరిరక్షించింది. యాదగిరిగుట్ట ఆలయ నూతన పాలక మండలి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఆలయ నిర్వహణకు భవిష్యత్తు అభివృద్ధిపై సీఎం దిశానిర్దేశం చేశారు. తెలంగాణ నీటి హక్కు అన్యాయం చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కర్ణాటక ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకట్టమని స్పష్టం చేశారు. పుట్టే మాత్రమే ఊరుకోమి ఎవడని ఏం చేసినా గుర్తుపెట్టుకోండి. దీని మీద క్లారిటీ ఇవ్వాలి. నడిగడ్డ ప్రజలు ఏ పార్టీ ఉన్నా సరే పార్టీ జెండాలు పక్కన వాడేసి అందరు ఐక్యమై దీన్ని కాపాడుకోవాలి. మనకు జీవన్ మరణ సమస్య ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ ఇరిగేషన్ మంత్రి మీద నమ్మకం లేదు. సచ్చినోళ్ళ శవాలే సంవత్సరం 2 సంవత్సరాలు తీయలేకపోతున్నారు. వాళ్ళు చేయలేరు. అవతలోనికి దారిస్తారు. ఎత్తుకపోండ్రా, కూసుకోపోండ్రా, తూకపోండ్రా అని చెప్తారు తప్ప తెలంగాణకు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి లేదు. దీని అందరూ ఐక్యం కావాలి. పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, అడ్డుకుంటాం కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను, అడ్డుకుంటాం ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులను. హైదరాబాద్ జల్లపల్లి రోడ్డులో మహమ్మద్ మహబూబ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్ర గాయాలైన యువకుడు ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. जलपल्ली से हाँ मैं फोन पे बात कर रहा था। हम लोग सीधा सीधा जा रहे हैं, हम लोग किसी कुछ भी नहीं बोले। आगे वाला आया, रुका गाड़ी, हम लोग क्या बारे कुछ चिल्ला रहा वो बोल के मैंने बोला भाई हम लोग तुम्हारे को कुछ भी नहीं बोले। बोला मैंने नहीं बोला भाई हमारे कुछ भी नहीं बोले तुम्हारे को। आगे पे वो है ये वो है तुरकुलू है बोल के मारे। మాన్సూన్ ప్రభావంతో నగరంలో తుపార్లు పొగమంచును తలపించే చల్లటి వాతావరణం నెలకొంది. వాతావరణ మార్పులతో పిల్లలు జబ్బులు, గొంతు సమస్యలు పెరుగుతున్నాయి. అత్తాపూర్లోని ప్రముఖ ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ గోదాంపై అధికారులు దాడులు నిర్వహించారు. గడువు తీరిన ఆహార ఉత్పత్తులను గుర్తించి నమూనాలు సేకరించి నోటీసులు జారీ చేశారు. బాగ్ అమీర్లోని శ్రీ ద్వారక గ్రౌండ్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలో బొంతికలు, ఈగలు, పిల్లిలు గడువు తీరిన వెన్న గుర్తించారు. లోపాలను సరిచేసే వరకు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. విద్యార్థులతో మూసుకుపోయిన అఘాపుర నాలలో హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు వారం రోజుల పాటు శ్రమించి 56 ట్రక్కుల పూడికతను తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించారు. ఐటీ కంపెనీలో కార్లు అటాచ్ చేస్తామని నమ్మించి వాహన యజమానుల నుంచి మోసం చేసిన 2 వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. 3 కార్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్ డిస్ట్రిబ్యూట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. టీసీ కోసం వచ్చిన విద్యార్థులతో ప్రిన్సిపాల్ అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత విద్యార్థి ఫిర్యాదుతో కొల్లాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు.
నా పేరు ఆది, ఎంఎస్డబ్ల్యూ మొదటి సంవత్సరం విద్యార్థిని. కొల్లాపూర్ పీజీ సెంటర్లో విద్యను అభ్యసిస్తున్నాను. 2025 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థి అయినటువంటి రామ్ అన్నటువంటి విద్యార్థి, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ విద్యార్థి తన చదువు పూర్తి అయిన అనంతరం కూడా ఈరోజు అంటే శనివారం రోజున తన పై చదువుల నిమిత్తం కొరకు ఇక్కడ సర్టిఫికెట్ల కోసం రావడం జరిగింది. ప్రిన్సిపల్ గారు మంగళవారం రోజు అంటే ఈరోజు తన అందుబాటులోకి రావడంతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 21 మంది జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కార్యనియామక పత్రాలను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా అందజేశారు. శంషాబాద్ సత్తారాయ్ బస్ స్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న మహిళపై బులేరా దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 మహిళలు అక్కడక్కడే మృతి చెందారు. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహాకాళి బోనాల ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ కాళ్ళపై సభ్యులు పడడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర రాయగఢలోని పాతాల గంగా హెచ్పిసిఎల్ బాటిల్ ప్లాటింగ్లో వరద నీరు చేరడంతో సుమారు 3000 గ్యాస్ సిలిండర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. पण यामध्ये आता किती लॉस झाला रे. बाटले कुठे जातील, काय जातील. मग 5-6 हजार एमटी सिलेंडर जाणं हे काय खाऊ गोष्ट नाहीये. तुम्ही बघू शकता गाईज, अजून तिकडे चालूच आहे, म्हणजे कंटिन्यू येतच आहे. म्हणजे या पावसामुळे किती लॉस झालाय. आणि మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తాత నువ్వు చేసిన పూరీలు తింటా అన్న మనవడి ముద్దుల కోరికను సీఎం రేవంత్ రెడ్డి తీర్చారు. అయితే రౌండ్ చేస్తా. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.